ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 118 మేలు కలిగిన కీడు కలిగిన ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ప్రతి సమయములలో మనలను ఆదుకుంటూ సజీవుల సంఖ్యలో ఉంచాడు మరియు శోధనలో పడిపోకుండా కీడు నుండి తప్పిస్తున్నాడు. మనము భూమి మీద జీవించటానికి కావలసిన ప్రతి దానిని సమకూర్చి మనలను బ్రతికిస్తున్నాడు. ఎలాంటి అవాంతరాలు, అనారోగ్యం లేకుండా తప్పిస్తున్నాడు. అందుకే దేవునికే మహిమ కలుగునుగాక. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవాహారమును దయచేయుచున్నాడు. ఆత్మీయంగా జీవింపచేయుచున్నాడు. ఆత్మతో అభిషేకించి జీవ మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులకై దేవుని స్తుతించు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ప్రభువైన యేసుక్రీస్తుయే దేవుడు. ఆయన ఆరాధనలకు యోగ్యుడు. ఆయన ఉన్నవాడు అనువాడు, మొదటివాడు కడపటివాడు, సర్వయుగములకు రాజయున్నాడు. యుగ యుగములకు సర్వయుగములకు ఆయనే రాజు. సర్వయుగములకు ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుడు నీకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్.